హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిన్యూస్. నేను సిద్ధగౌని సుదర్శన్. బతుకమ్మ అంటే ప్రకృతి ఆరాధన, బతుకమ్మ అంటే పాట, బతుకమ్మ అంటే ఐక్యత, బతుకమ్మ అంటే సంస్కృతి. ప్రపంచమంతా పూలతో దేవుణ్ణి పూజిస్తే ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతి బతుకమ్మ. అలాంటి బతుకమ్మ పండుగ ఈ రోజుల్లో ఏమైంది? ఇలాంటి పండుగ ఎలా చేసుకుంటున్నారు? సంస్కృతి సాంప్రదాయాలు పక్కన పెట్టి బతుకమ్మ పండుగను ఎంతగా దిగదార్చుతున్నారు? అసలు ఇప్పుడు చేసేది బతుకమ్మ పండుగేనా? బతుకమ్మ పండుగలో వచ్చిన మార్పులు, మారుతున్న తీరు, దిగజారుతున్న సాంప్రదాయాలు, కోల్పోతున్న బతుకమ్మ వైభవంపై ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఇప్పుడు చేస్తున్న కొందరికి బతుకమ్మ పండుగకి పూర్తిగా రూపురేఖలు మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆ పాటలు, ఆ డ్యాన్సులు చెప్పాల్సిన పనే లేదు, అంతగా మారిపోయాయి. మరి డీజే పాటలతో చేసే ఆ బతుకమ్మను చూస్తుంటే సంస్కృతిపై గౌరవం ఉండే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి, కొంతమందికి బతుకమ్మ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ అంతే. అసలు బతుకమ్మ పండుగ అంటే ఏంటి? ఆ పండుగ ప్రాముఖ్యత ఏంటి? అసలు బతుకమ్మ ఎలా ఆడాలి అనేది కూడా కనీస అవగాహన కరువైంది. ఇప్పటి తరానికి తెలియాల్సింది, బతుకమ్మ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి ఒక ప్రతీక. మారుతున్న కాలంలో బతుకమ్మ పండుగలో ఎన్నో మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా పాటలు, డాన్సులు అయితే చెప్పక్కర్లేదు. ఈ కొత్త పోకడలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే, అలా ఉన్నాయి మరి. నిజానికి సాంప్రదాయ బతుకమ్మ అంటే ఆ పాటలు ప్రకృతిని, కష్ట సుఖాలను, కుటుంబ అనుబంధాలను తెలిపే విధంగా ఉండేవి. అవి పండుగకు ఒక ఆధ్యాత్మికతను, భావోద్వేగాన్ని కలిగించేవి. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ అంటూ పాటలు అయితే ప్రకృతిని ఆరాధిస్తూ, పొడుపు సంధ్యల్ల వంటి పాటలైతే జానపద పాటలతో కలగలిసి ఉండేవి. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల ఈ సాంప్రదాయ పాటలకు ఎప్పుడో చరమగీతం పాడేసి ఆ ప్లేస్లో సినిమా పాటలతో నింపేస్తున్నారు. దానికి తోడు అర్థం పర్థం లేని ఆ డాన్సులు కూడా తోడు. ఇవి పండుగ స్ఫూర్తికి సరిపోవని, ఆధునికత పేరుతో అపహాస్యం చేస్తున్నారని ఈ పాటికి ఎంతో మంది చెప్తున్నా కూడా మాకేం పట్టదన్నట్టుగా ఇదే కంటిన్యూ చేస్తున్నారే తప్ప ఆపట్లేదు. ఈ పాటల్లో ఉండే ఆ స్పీడు, సౌండ్తో ఆత్మీయత గాని అర్థమైతే ఏమాత్రం లేవనే అభిప్రాయం ఉంది. దీనివల్ల పండుగ కేవలం ఒక వేడుకగా మారి దాని లోతైన అర్థం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిజానికి బతుకమ్మ పండుగలో మార్పులు రావడం సహజం. పండుగకు కొత్త తరం ప్రజలను ఆకర్షించడానికి, దానిని మరింత విస్తృతంగా జరుపుకోవడానికి కొన్ని మార్పులు అవసరం కావచ్చు. అయితే ఆ మార్పులు పండుగ అసలైన విలువను, సాంప్రదాయాన్ని దెబ్బతీయకుండా చూసుకోవడం ముఖ్యం. సాంప్రదాయ పాటలను కొనసాగిస్తూనే ఆధునికతకు అనుగుణంగా మార్పులు తీసుకువస్తే పండుగ మరింత అందంగా, అర్థవంతంగా ఉంటుంది. బతుకమ్మ పండుగ డీజే పాటల మిశ్రమమైపోయింది. రాబోయే తరాలకు ఒక ముఖ్యమైన పాటనే నేర్పుతోంది. అది మనం కోరుకునే పాఠమైతే కాదు. బతుకమ్మ అంటే పూల అలంకరణ, బతుకమ్మ పాటలు మహిళల ఐక్యత. అయితే ఆధునికత పేరుతో ఈ పండుగలో వస్తున్న మార్పులు అసలు స్వరూపాన్ని మసకబారుస్తున్నాయి. మనం రాబోయే తరాలకు ఏం నేర్పుతున్నామంటే, మన సంస్కృతి, సాంప్రదాయాలు కేవలం పాతబడిపోయిన ఆచారాలు మాత్రమేనని, బతుకమ్మ పాటల్లోని సాహిత్యం, వాటి వెనుక ఉన్న భావం, వాటితో ముడిపడిన కథలు, చరిత్ర ఇవన్నీ మరుగున పడిపోయాయి. వాటి స్థానంలో డీజే పాటలు, అరుపులు, అర్థం పర్థం లేని డ్యాన్సులు చోటు చేసుకున్నాయి. బతుకమ్మ పండుగ అంటే కేవలం డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసే ఒక ఈవెంట్ మాత్రమేనని మనం నేర్పుతున్నాం. బతుకమ్మ పండుగ అంటే ఒక సామూహిక సంబరం. మహిళలందరూ ఒక చోట చేరి పాటలు పాడుతూ, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆనందిస్తారు. కానీ ఇప్పుడు ఆ స్ఫూర్తి తగ్గి వ్యక్తిగత ప్రదర్శనల మీదనే ఆసక్తి పెరిగింది. ఎవరి డాన్స్ వారు చేస్తూ వీడియోలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. అంటే పండుగలోని ఆనందం కంటే ఇతరులకు తమను తాము చూపించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని మనం నేర్పుతున్నట్టయితుంది. ఆధునికత పేరుతో మన సంస్కృతిని మనం ఎలా దెబ్బతీస్తున్నామో బతుకమ్మ పండుగ ఒక ఉదాహరణ. సాంప్రదాయాన్ని విస్మరించి పాశ్చాత్య పోకడలను అనుసరించడం వల్ల బతుకమ్మ పండుగ అసలైన అర్థాన్ని కోల్పోతుంది. బతుకమ్మ అంటే ప్రకృతిని, మహిళలను పూజించడం, తెలంగాణ జీవనాన్ని గుర్తు చేసుకోవడం. కానీ డీజేల హడావిడిలో ఆ ప్రాముఖ్యత మొత్తం పక్కకు వెళ్ళిపోతుంది. సంస్కృతి సాంప్రదాయాలు మనం రేపటి తరానికి అందించాలంటే వాటిని చెడగొట్టి కనీసం అసలైన ఆనవాళ్లు లేకుండా కాదు,
ఇప్పుడు మనం చేస్తున్న డీజే పాటల బతుకమ్మ అర్థం పర్థం లేని డ్యాన్సుల ద్వారా మనం రాబోయే తరాలకు ఏం సాంప్రదాయాలను అందిస్తున్నట్టు? మన మూలాలను మనం గౌరవించినప్పుడు భవిష్యత్తులో మన సంస్కృతిని ఎవరు గౌరవిస్తారు? అందుకే సనాతన సాంప్రదాయం అనుసరిస్తూ రేపటి తరం కూడా గౌరవంగా చెప్పుకునేలా మన పండుగలు చేసుకోవాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.